జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ బాదావ్ సంతోష్ మాట్లాడుతూ గత 3-4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పంట నష్టం వివరాలను ఆయా శాఖల వారీగా జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఎన్ని ఎకరాల పంట నష్టం వాటిల్లిందని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలో ఇప్పటివరకు ఎంతమందిని రెస్క్యూ చేసి కాపాడారు పూర్తి వివరాలతో పాటు పశువులు, పాఠశాలలు, ఆసుపత్రుల డ్యామేజ్ వివరాలను సైతం ఆయా సంబంధిత శాఖల అధికారులు వెంటనే అందజేయాలని ఆదేశిస్తూ జిల్లాలో ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంపుల వివరాలను సైతం వెల్లడించాలని సూచించారు. ముఖ్యంగా ఆర్ఎండ్బి రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు నష్టంతో పాటు కల్వర్ట్లు, బ్రిడ్జిల నష్టాన్ని కూడా ఆయా శాఖల అధికారులు వెల్లడించాలని సూచించారు. జిల్లాలో అకాల వర్షాల వల్ల వరద నష్టాన్ని అంచనా వేస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు మాట్లాడుతూ జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని వివరించారు. జిల్లా వ్యాప్తంగా గత నెల 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 3వ తేదీ సాయంత్రం వరకు జిల్లాలో 20.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ దేవసహాయం, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, జిల్లా స్థాయి వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. సో ఓవరాల్ గా ఈ ప్రొఫార్మాలో హ్యూమన్ లైఫ్స్ లాస్ట్ అనేది మన దగ్గర ఏం లేదు, అది ఇల్లే ఉంటుంది. నెంబర్ ఆఫ్ మిస్సింగ్ పర్సన్స్ కూడా మనకి ఏం రిపోర్ట్ కాలేదు, బట్ ఒకసారి చేస్తున్నా అన్నాడు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇంజూర్డ్ పర్సన్ కూడా చేస్తున్నాను అన్నాడు. నెంబర్ ఆఫ్ పక్క హౌసెస్ డ్యామేజ్ ఏమైనా ఉన్నాయి.